రాజకీయాల్లోకి వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి. తాత రాజకీయ వారసత్వమా, కాంగ్రెస్ అధిష్టానం వ్యూహమా? జగన్ కు కుమారులు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుంటున్న షర్మిల. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపుతున్నారు. దాని తాలూకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించడానికి హైదరాబాద్ నుండి బయలుదేరి వెళ్లిన షర్మిల తనతో పాటు కుమారుడు రాజారెడ్డిని కూడా తీసుకెళ్లారు. ఆయనకు అదే మొట్టమొదటి రాజకీయ యాత్ర. ఇంటి నుంచి బయలుదేరి వెళ్లే ముందు అమ్మమ్మ విజయమ్మ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నట్లు షర్మిల సన్నిహితులు చెప్తున్నారు. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో తాత రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రాజారెడ్డికి అందించడానికి వైఎస్ షర్మిల ఇప్పటి నుంచే వ్యూహం రెడీ చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు తన అన్న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ పెట్టారు షర్మిల. ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ లో చేరి ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆధ్వర్యంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవకపోయినా జగన్ ఓటమిలో తమదైన పాత్ర పోషించామని షర్మిల వర్గం చెప్తోంది. అయితే అదే సమయంలో షర్మిల పోకడతో విభేదించి కొంతమంది కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. మరోసారి జగన్ పార్టీ నుంచి భారీగా వలసలుంటాయని ఊహించిన షర్మిలకు ఇంతవరకు అలాంటి సూచనలు పెద్దగా కనిపించలేదు. దాంతో వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డిల రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపాలని ఆమె భావిస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న రాజారెడ్డిని ఏపీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసేలా షర్మిల వర్గం ప్లాన్ చేసినట్లు సమాచారం. తల్లి ద్వారా రెడ్డి, తండ్రి ద్వారా బ్రాహ్మణులతో పాటు క్రిస్టియన్ వర్గాలను కూడా రాజారెడ్డి ద్వారా పార్టీ వైపు ఆహ్వానించొచ్చని వైఎస్ షర్మిల ఆలోచన. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ మేరకు షర్మిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలైతే వినిపిస్తున్నాయి. కారణాలేవైనా షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం ఈ రోజు అనగా సోమవారం అడుగులు పడిపోయినట్లే. అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ వారసులుగా కొడుకులకున్న అవకాశం, ఆదరణ కూతురులకు ఉండటం లేదు అన్నది వాస్తవం. అంతలా ఇక్కడ పురుషాధిక్య భావన సమాజంలో పాతుకుపోయిందన్న విశ్లేషణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ దిశగా ఆలోచిస్తే మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుమారులు లేరు, ఇద్దరు కుమార్తెలే. దాంతో రానున్న రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం తన కుమారుడికే దక్కుతుందని షర్మిల భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా కుమారుడు రాజారెడ్డిని సానపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి షర్మిల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.